శాస్త్రము అనేది గోప్యంగా ఉంచాలా, దాన్ని 10 మందికి విశదీకరించాలా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎవరికీ చెప్పకూడదండి, మా గురువుగారు ఇలా చెప్పారు, నేను ఎవరికీ చెప్పను అని మీరు అన్నారనుకోండి, అది మీకు తెలిసి ఉపయోగం ఏముంది చెప్పండి? అక్కడ మీరెవరికీ చెప్పరు, మీ దగ్గరే ఉంటుంది. మీ తర్వాత ఏమవుతుంది? మీరెవరికీ చెప్పలేదు కదా. మరి ఆ తర్వాత ఆ శాస్త్రం అనేది, ఆ విషయం అనేది ఇంకొకళ్ళకి చేరదు. అక్కడితో అది పూర్తి అయిపోతుంది, అది సమాధి అయిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా విషయాన్ని ఇంకొకళ్ళకి వివరించాలి. కనీసం అర్హుడైనటువంటి వాళ్ళకి, కొద్ది మందికి అయినా సరే మీరు ఆ విషయాన్ని వివరించాలి, 10 మందికి దాన్ని చెప్పాలి. అది ఆ చెప్పేది కొద్ది మందికే కాకుండా అందరికీ చెప్పాలి. ఎక్కువ మందికి చెప్పండి, చెబితేనే శాస్త్రం అనేది ప్రచారం అవుతుంది, లేకపోతే ప్రచారం కాదు. 10 మందికి తెలియదు. గతంలో అనేకమైనటువంటి విషయాలు అవి ఇప్పుడు మనకి లభ్యం కావటం లేదు అని మనం చదువుకుంటాం. మనం చూడండి, మనకి భరద్వాజుడు విమాన శాస్త్రం రాశాడు అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. అందులో ఏదో 1-2 చాప్టర్లు మాత్రమే ఇప్పుడు లభ్యమవుతూ ఉన్నాయి, మిగిలినవి దొరకటం లేదండి. ఆయన చాలా చాలా గొప్పదైనటువంటి విషయాలు అందులో రాశాడు అని చెప్తూ ఉంటారు. మనం విమానంలో కూర్చుని ఎదురుకుండా విమానాన్ని, అంటే శత్రువుల యొక్క విమానాన్ని, దాని యొక్క గమనాన్ని మనం తెలుసుకోవచ్చును. అంటే రాడార్ వ్యవస్థ అనేది అందులో ఉంది. అలాగే దేంతో కొట్టినప్పటికీ కూడా విమానం పగలకుండా ఉండేట్టుగా, అది నాశనం అవ్వకుండా ఉండేట్టుగా అటువంటి మెటల్తో తయారు చేసేవంటి ఇవి కూడా ఇందులో రాశారు అని మనకు చెప్తూ ఉన్నారు. కానీ ఆ శాస్త్రం ఏవి మనకి లభ్యం కావటం లేదు. మరి ఇది ఎందుకని వచ్చింది అని అంటే మనం ఎవరికీ చెప్పకపోవటం వల్ల. అలాగే అథర్వణ వేదంలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి, అవన్నీ జర్మనీ వాడు ఎత్తుకెళ్ళిపోయాడు మన దగ్గర నుంచి, మన దగ్గర ఏం లేవు అని చెప్తూ ఉంటారు. ఇదంతా ఒట్టి కథ. జర్మనీ వాడు ఒక పుస్తకం తీసుకెళ్ళాడు, పోనీ 10 పుస్తకాలు తీసుకెళ్ళాడు, మిగిలిన వేదం అంతా మీ దగ్గరే ఉందిగా. మీరు చదువుకోవడానికి నష్టమేమైంది? అందులో విషయాల మీద మీరు రీసెర్చ్ చేయడానికి ఏమైంది? మీరు 10 మందికి చెప్పడానికి ఏమైందిట? మీరు చెప్పడానికి దాన్ని ఇష్టపడరు. అటువంటి పనులు చేయొద్దు. మన దగ్గర ఉన్నటువంటి విద్యని 10 మందికి చెప్పండి, 10 మందికి నేర్పించండి. కుల మతాలు ఇవి విచక్షణ లేకుండా అందరికీ విద్యను చెప్పండి.